మన ఆరోగ్యం. అన్నాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేస్తున్నారా? మళ్ళీ మళ్ళీ వేడి చేయటం వల్ల ఆహారానికి జరిగే నష్టము, మారుతున్న జీవనశైలి కారణంగా చాలామందికి ఎప్పటికప్పుడు తాజాగా వండుకొని తినే సమయం చిక్కడం లేదు. వండిన వాటిని రెండోసారి వేడి చేయటం చాలా ఇళ్లల్లో తప్పనిసరి అవుతుంది. వేపుళ్ళకి వాడగా మిగిలిన నూనెను ఇతర పదార్థాల తయారీలో ఉపయోగించటం, కూరలని, మాంసాహారాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేయటం వంటివన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని గుర్తించాలి. మళ్ళీ మళ్ళీ వేడి గుండెకు చేటు. పండుగలప్పుడు, ఇంట్లో కార్యక్రమాలు ఉన్నప్పుడు పిండి వంటలు తప్పనిసరి. ఇందుకోసం పెద్ద కళాయి నిండా నూనె పోసి రకరకాల పదార్థాలని వేయిస్తాం. మిగిలిన నూనెను మళ్ళీ వాడుతుంటాం. ఒకసారి నూనెను స్మోక్ పాయింట్ వరకు వేడి చేస్తే దానిలో రసాయన చర్య జరిగి స్వభావం మారుతుంది. మళ్ళీ దానినే వేడి చేస్తే అందులో విష పదార్థాలు, టాక్సిన్స్ తయారవుతాయి. ఆ నూనెతో చేసిన పదార్థాన్ని తినటం వల్ల గుండె జబ్బులు, నరాల సంబంధ వ్యాధులు దాడి చేస్తాయి. ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్మే పదార్థాలు, రెస్టారెంటు ఆహారం పట్ల జాగ్రత్త అవసరం. స్వీట్లు, బజ్జీల వంటివి తినేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో వాడే సోయా, వెజిటబుల్ నూనెల్ని మళ్ళీ మళ్ళీ వేడి చేయకూడదు. నెయ్యి, డాల్డా, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె వంటివి కొంతవరకు వేడి చేసినా వాటి స్వభావం పెద్దగా మారదు, కానీ అవి హానికరమే. అందుకని కావలసినంతే వాడాలి. చిన్న కళాయిలో వంటకాలు చేస్తే నూనె తక్కువ పడుతుంది, మిగలదు. అన్నాన్ని వేడి చేస్తున్నారా? వండిన అన్నం వండినట్టే ఉంది, పారేయలేం. పైగా బియ్యం బోలెడు ఖరీదంటూ తిరిగి అన్నాన్ని వేడి చేసి వారిని చూస్తుంటాం. అది తప్పేం కాకపోయినా అన్నాన్ని సరిగ్గా భద్రపరచుకున్నా, ఆ తరువాత సక్రమంగా వేడి చేయకపోయినా ఆరోగ్యానికి ప్రమాదమే. అన్నాన్ని కొన్ని గంటల పాటు బయటే ఉంచి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తినాలనుకున్నప్పుడు అరకొరగా వేడి చేయటం సరికాదు. బియ్యంలో కొన్నిసార్లు బ్యాక్టీరియా ఆవాసం ఉంటాయి. దాంతో అన్నాన్ని సరిగ్గా వేడి చేయనప్పుడు వృద్ధి చెందుతాయి. అందుకే పూర్తిగా వేడి చేయాలి. అన్నంపై కాసిన నీళ్లు చల్లి కుక్కర్లో ఉంచి ఒక కూత రాగానే దించేయాలి. దాంతో బ్యాక్టీరియా వృద్ధి చెందదు. అలాగే వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి. చల్లారాక తిందామనుకుంటే పోషకాలు అందవు, అనారోగ్యం కూడా. పదే పదే వేడి చేస్తే పోషకాలు అధికంగా ఉండే ఏ పదార్థాలైనా త్వరగా పాడవుతాయి. ముఖ్యంగా మాంసకృతులు అధికంగా ఉండే చికెను, చేప, పాలు, పాల ఉత్పత్తులు, పచ్చి బఠానీ, గుడ్డు వంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చికెన్లో సాల్మోనెల్లా బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది. వండిన తర్వాత 2 గంటల కన్నా ఎక్కువసేపు ఆ కూర బయట ఉంచకూడదు. త్వరగా చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. పాల ఉత్పత్తులను చల్లార్చాకే ఫ్రిడ్జ్లో ఉంచాలి. మాంసాన్ని తిరిగి వేడి చేసి తినాలనుకుంటే హడావుడిగా కాకుండా బాయిలింగ్ పాయింట్ కంటే ఎక్కువగా వేడి చేయాలి. ముఖ్యంగా చికెన్ ముక్కలు మధ్య భాగంలోనూ వేడెక్కాలి. అయినా పదే పదే వేడి చేసి తినడం ఆరోగ్యానికి మేలు చేయదు. చిన్న రెస్టారెంట్లలో చికెన్ను మళ్ళీ మళ్ళీ వేడి చేస్తారు. ఫలితంగా పోషకాలు అందవు, సరికదా త్వరగా జీర్ణం కాదు. వేపుళ్లలో నూనె కూడా ఎక్కువే కాబట్టి ఆరోగ్యపరంగా చేటు. ఒకసారి వండిన గుడ్డు రబ్బర్లా సాగుతుంటే రెండోసారి వేడి చేయకూడదు. అలాగే పదార్థాలను వేడి చేసేటప్పుడు పరిశుభ్రత తప్పనిసరి.
అంటే అప్పుడే పచ్చి మాంసాన్ని పట్టుకొని వెంటనే మరో కూర వండుతుంటే బ్యాక్టీరియా దానికి వ్యాపిస్తుంది. కాబట్టి చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. బఠానీలు వండుతున్నప్పుడు ఎండువి ఎంచుకుంటే తిరిగి వేడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పచ్చివైతే త్వరగా పాడవుతాయి. వేడితో కరిగే పోషకాలు. పాలను వేడి చేస్తేనే వాటి నాణ్యత తెలుస్తుంది. పాలల్లో సమస్య ఉంటే వేడి చేసేటప్పుడు విరిగిపోతాయి. అందుకే ప్రతిసారి వేడి చేసుకొని తాగాలి. కాకపోతే వేడి చేసినప్పుడల్లా పాలల్లోని వాటరు సాల్యుబుల్ విటమిన్లతో పాటు కొన్ని పోషకాలు తగ్గుతూ ఉంటాయి. అవసరానికి తగినంత అయితే మేలు. తాజా కూరగాయలను వండినప్పుడు సహజంగానే కొన్ని పోషకాలు తగ్గుతాయి. ఇక రెండోసారి వేడి చేస్తే మరికొంత నష్టం. అందుకే అవసరం మేరకే వండుకోవటం మేలు. చికెను, బిర్యానీ త్వరగా పాడవుతుంది కాబట్టి మళ్ళీ వేడి చేయకూడదు. చైనీస్ ఫ్రైడ్ రైస్ తయారీలో అన్నాన్ని సగమే వండి వేయిస్తారు. దీన్ని రెండోసారి వేడి చేయాలనుకోకూడదు. మీట్ శాండ్విచ్, చికెన్ కట్లెల్లాలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుందని తెలుసుకోవాలి. మైక్రోవేవ్లో 1 నిమిషం వేడి చేస్తే వెంటనే తీయకూడదు. ఒకసారి తీసి కలిపి మళ్ళీ అందులో పెట్టాలి. మాంసం రంగు చూసి కాకుండా ఉడికిందని నిర్ధారించుకున్నాకే దింపాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమ శివాయ.